మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పొలిటికల్ హీట్ రేపుతున్నాయి. ఇవాళ బెల్లంపల్లి, నస్పూర్ మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లపై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానాలపై బల పరీక్ష జరగనుంది. ఇందుకోసం 2 మున్సిపాలిటీల్లో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు. నస్పూర్ మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డుల్లో బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 6, బీజేపీ 3, సిపిఐ 2, 4 స్వతంత్రులు కౌన్సిలర్లుగా విజయం సాధించారు. 4 స్వతంత్రులు బీఆర్ఎస్ లో చేరడం, సిపిఐ 2 సభ్యుల మద్దతుతో అప్పట్లో చైర్మన్ గా ప్రభాకర్, వైస్ చైర్మన్ గా తోట శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడంతో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిత్రపక్షం సిపిఐ 2 సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ బలం 19కి చేరింది. కాంగ్రెస్ సభ్యులు కొద్ది రోజులుగా హైదరాబాద్ క్యాంపులో ఉన్నారు. ఇవాళ నేరుగా మున్సిపల్ బల పరీక్ష సమావేశానికి హాజరు కానున్నారు. మరోవైపు బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసాన్ని ప్రతిపాదించిన నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ కోసం 2 వర్గాలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పక్షాలు వేర్వేరుగా క్యాంపులకు వెళ్లారు. ఇవాళ అవిశ్వాసంపై మున్సిపాలిటీలో 11 గంటలకు చైర్మన్ కు ఓటింగ్ జరగనుంది. 12:30 వైస్ చైర్మన్ కు అవిశ్వాసం ఓటింగ్ జరగనుంది. బీఆర్ఎస్ గెలవడానికి 22 మందికి తగ్గకుండా సభ్యుల మద్దతు కావాలి. అవిశ్వాసం వీగిపోవడానికి ప్రత్యర్థి వర్గానికి 12 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. మున్సిపాలిటీలో మొత్తం 34 మందికి గాను 33 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బీఆర్ఎస్ కు 21 మంది, కాంగ్రెస్ కు 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బీజేపీకి 1 సభ్యురాలు ఉన్నారు. ఆ 2 వర్గాల్లో ఏ వర్గం ప్రత్యర్థిపై విజయం సాధించాలన్నా మరో సభ్యుడి మద్దతు అవసరం కీలకంగా మారింది. ఆ ఒక్కరి మద్దతు కోసం 2 రోజులుగా తీవ్ర స్థాయిలో యత్నాలు జరుగుతున్నాయి. భారీగా తాయిలాల ఆశ చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఇప్పటికే 2 మున్సిపాలిటీలో కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి? నవీన్, కాసేపట్లో అంటే 11 గంటలకు చైర్మన్ పై, 12:30 గంటలకు వైస్ చైర్మన్ పై అవిశ్వాస సంబంధించిన బల పరీక్ష జరగనుంది. 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఆర్టీఓ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ క్యాంపుల్లో ఉన్న కౌన్సిలర్లందరూ కూడా ఆయా మున్సిపాలిటీలో చేరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా నస్పూర్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ ఉంది. అక్కడ బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ కు సంబంధించిన వారిని అవిశ్వాసం నెగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం 25 వార్డుల్లో 19 మంది కాంగ్రెస్ క్యాంపులో 19 మంది కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో నస్పూర్ లో కూడా మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరబోతోంది. నస్పూర్ కాంగ్రెస్ కైవసం రాబోతుంది. అయితే బెల్లంపల్లికి సంబంధించి నాటకీయపరంగా చోటు తీసుకుంటే బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని కాపాడుకునేందుకు ఇటీవలే ఆమె కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం ఆమె అవిశ్వాసాన్ని వేగేందుకు అవసరమైన ఆ శక్తి తిరగటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కౌన్సిలర్లు వారి వైపు వెళ్ళారు. 12 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు ఉన్నారు. వారందరూ కూడా ప్రస్తుత చైర్పర్సన్ పదవిని కాపాడుకునే క్రమంలో అవిశ్వాసాన్ని వీగేందుకు అవసరం చేసుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ సంబంధించి నాటకీయ పరిణామాలు జోడిస్తున్న బీఆర్ఎస్ సంపూర్ణ బలం ఉన్నా కూడా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే తమను పట్టించుకోకపోవడం, ఎలాంటి ఆర్థిక సహాయం కూడా చేయకపోవడం, వారందరూ కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒకరు లేకున్నా ఒకటే అన్న భావంతో వారు ఉన్నారు. దీంతో వారందరూ కూడా బీఆర్ఎస్ రాజీనామా చేసిన తర్వాత అనూహ్యంగా కూడా కాంగ్రెస్ కు అని చెప్పవచ్చు. 3 కౌన్సిలర్లు కాంగ్రెస్ అనుకూలంగా మారారు. మొత్తం మీద కూడా బెల్లంపల్లికి సంబంధించి అనూహ్యమైన ఫలితం ఉత్కంఠ ఉంది.